హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే ఆటో కట్టించుకుని బందర్ అయితే వెళ్ళామండి. ఫెస్టివల్ జరుగుతుందని ఆటో ఒక చోట ఆపేశారు. ఆపేసిన తర్వాత లోపలికి వెళ్ళడానికి 2 గంటలు పట్టింది. మేము 2ంటికి ఆటో బయలుదేరితే బీచ్ దగ్గరికి వెళ్ళేపటికి 5 అయిందండి. అసలు అంతమంది జనం ఉన్నారంటే పిచ్చ జనం ఉన్నారు. సినిమా హీరోయిన్స్ వచ్చారంట, జబర్దస్త్ వాళ్ళు వచ్చారంట, చాలామంది వచ్చారంటండి. కానీ ఉదయ్ భాను వాయిస్ మాత్రమే మేము విన్నాము. వాళ్ళు ఎవరిని మేము అసలు చూడలేదు. బీచ్లో పిల్లలు కాసేపు ఆడుకున్నారు. తర్వాత బ్రేక్ డ్యాన్స్ ఎక్కారు. అంటే జెయింట్ వీల్ అవన్నీ కూడా పెట్టారనమాట. బిర్యానీ తిన్నారు, ఐస్ తిన్నారండి. ఏది కొనలేదు. ఏదైనా కొందామన్నా కానీ చాలా కాస్ట్ అనమాట. 2 అయితే పింగాణి చిలకలు కొన్నాము. దాంట్లో వాటర్ పోసి ఊస్తే బాగా సౌండ్ వస్తుంది. అసలు ఎంతమంది జనాన్ని చూశాను. అలాగే రిటర్న్ వెళ్ళేటప్పుడు అస్సలు నడవలేకపోయామండి. కాలు తీస్తే ఇంకో కాలు వేయడానికి కూడా లేదనమాట. ఆటో దగ్గరికి వెళ్ళడానికి చాలా చాలా తిప్పలు పడ్డాం. అలాగే నేను కాలు స్లిప్ అయి పడిపోయాను కూడా. దెబ్బ కూడా తగిలింది నాకు. అస్సలు పిచ్చ జనం ఉన్నారండి. ఎంతమంది ఎక్కడి నుంచి వచ్చారో. విమానం కూడా పెట్టారండి. అంటే విమానం కాదు, హెలికాప్టరు. దాని కాస్ట్ వచ్చి 3000 అంట. అందుకే నేను ఎక్కించలేదండి. 500 అయితే మాత్రం ఎక్కించేవాళ్ళం. చాలా బాగున్నాయండి. కానీ కొంచెం రీజనబుల్ రేట్లు అయితే కనుక మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఏదైనా ఎక్కడానికి తిరగడానికి బాగుంటుంది. మీరు ఇలా ఎప్పుడైనా వెళ్ళారా? కామెంట్ చేయండి. నాకైతే ఈ జర్నీ బాగుంది.